కమిటీ సభ్యులు కూడా మనం చేసేదంటే కమిటీ గారు కమిటీ సభ్యులందరూ మీకు ప్రత్యేకంగా ఒక రూమ్ ఉంది అక్కడ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. అయితే మీరు ఆ లాక్స్ ని దానికి హ్యాండ్ చేయండి. మీరు ఆ యొక్క కమిటీ హాల్లో మీరు కూర్చొని అందుబాటులో ఉండండి. ప్రతిరోజు కూడా ఒక ఉండేటట్టు 6 మంది ఉంటామంటే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ రోజు ఖచ్చితంగా ఉండేటట్టు అటు నేను బీజేపీ నాయకులు జనసేన నాయకులు నేను ఎవరైనా పేదలు ఇంకెవరైనా ఫోన్ చేస్తే దగ్గర ఉంది ఒక పేషెంట్ వస్తాడు. పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ తిరగాలంటే కొంచెం కష్టం అవుతుంది. మీరు కమిటీ సభ్యులండి వాళ్ళు తీసుకొని వచ్చి అది కూర్చోబెట్టి కమిటీ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో అక్కడ తీసుకెళ్లి దగ్గర ఉండి మీరు చేయగలిగితే అది మీకు అన్ని రకాల మెరుగు చేస్తుంది. ఆ దేవుడు మీకు అన్ని రకాల మెరుగు చేస్తాడు. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి. గతంలో కూడా కమిటీని ఇదే విధంగా గతంలో కమిటీలో పనిచేస్తున్న వ్యక్తులు ఈ రోజు కొంతమంది నాతో ఉండకపోవచ్చు, ఉండకున్నా కూడా వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. నిజం ఒప్పుకుంటున్నారా? ఈ నెల్లూరులో ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి పేదల విషయంలో వైద్య సహాయం ఇంకా మెరుగుపడాలనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు చేస్తున్నారు కానీ ఇంకా కూడా మెరుగుపడాలి. ఇక్కడ ఉన్నటువంటి పీజీ స్టూడెంట్స్ కూడా ఎమ్మెల్యే గారు సత్య గారు మన మంత్రులు నారాయణ గారు అందరూ ప్రయత్నం చేశారు, వచ్చాయి. ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. పీజీలు వస్తే కొంత వైద్యం మెరుగుపడుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే మీ మనసులో పేదల పట్ల అంకిత భావం, వారికి సేవాభావం ఉండాలి. కొద్దిగా ఇటీవల కాలంలో వస్తున్నటువంటి మార్పుల దృష్ట్యా మన యొక్క డాక్టర్స్ లో కానీ నర్సులు కానీ స్టాఫ్ లో కానీ తగ్గుతుంది. మీరు ఏమైనా బాధపడవచ్చు కానీ అందువల్ల దయచేసి అంకిత భావంతో మా నెల్లూరు జిల్లా పేదలకు కానీ హాస్పిటల్ వచ్చిన పేదలకు కానీ సహాయం చేయాలని, వైద్య సహాయం చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఏదైనా ఉంటే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే వారు చిత్తశుద్ధితో అటు సత్యాగారితో కానీ లేదా పై స్థాయిలో ఉన్నటువంటి నదాగారితో కానీ మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాబట్టి 100% అది అమలు జరుగుతాయని చెప్పేసి వారి తరఫున నేను చేస్తూ వారి వెంట అవసరమైతే ఢిల్లీగానే వెళ్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నెల్లూరులో జీజీహెచ్లో ఉన్నామన్నమాట. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. మరి మనతో మాట్లాడేందుకు అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆవిదా సుల్తానా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ పదవి చేపట్టడం పట్ల మీరేం చెప్తారు? అలాగే పేదలకు అంటే పేదలు సామాన్యులకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పదవులు ఇస్తూ ఉన్నారు, దీని మీద మీరేమంటారు? మన నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అందరికీ కష్టపడిన కార్యకర్తలందరికీ వాళ్ళు గుర్తించి వారికి తగిన పదవులైతే ఇస్తున్నారు. అదేవిధంగా నాకు అప్పజెప్పిన ఈ బాధ్యతని నేను తప్పకుండా ప్రజాసేవలో నా బాధ్యతని అంకిత భావంతో చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఊహించారా మీకు ఈ పదవి వస్తుందని? మేమైతే పార్టీ కోసం కష్టపడ్డాము, కానీ ఊహించలేదు. అన్న పిలిచి మాకు అమ్మ మీరు కష్టపడినందుకు గాను మేము ఈ పదవి మీకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే శాస్త్రీయ మాధ్యమం ద్వారా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కానీ అలాగే గిరిధర్ రెడ్డి గారికి కానీ ఏమైనా చెప్పదలిచారా మీరు? నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు గాను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనతో పాటు బ్రహ్మారెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ పదవి చేపట్టడం ద్వారా మీరు ఈ బాధ్యతలు ఏ విధంగా నిర్వహించబోతున్నారు? అలాగే మొదటి నుంచి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సామాన్యులకు పదవులు ఇస్తానని చెప్పి గతంలోనే ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు, దీని మీద మీరేమంటారు? నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే మా యువ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వారి ఆశీస్సులతో ఇది నేను రెండోసారి ప్రమాణ స్వీకారం చేయటం. గత పోయిన కమిటీలో కూడా మేము ఇక్కడ మెంబర్గా పనిచేసాము. అలాగే పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు చేస్తూ అలాగే ఈసారి కూడా అందరికీ అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కమిటీ మెంబర్లందరం ఇక్కడ కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం. ఈ మాధ్యమం ద్వారా శ్రీధర్ రెడ్డి గారికి కానీ అలాగే వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారికి కానీ ఏమైనా చెప్పదలిచారు మీరు? ఒకటే, వారు మా మీద నమ్మకం ఉంచి వరుసగా రెండోసారి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్గా ఇచ్చారంటే
మమ్మల్ని ఎంతో నమ్మకంతో పోయినసారి మేము చేశాం కాబట్టి వారు మా మీద నమ్మకం ఉంచి ఈ పదవి మాకు మళ్ళీ ఇచ్చారు. దానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అయితే బాధ్యతల విషయం వస్తే ఎలా ఉంటాయి బాధ్యతలు? ఒకసారి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీ బాధ్యత ఏముంటుంది ఇక్కడ మెంబర్లుగా? ఇక్కడ మనకి చుట్టుపక్కల పల్లెటూరు నుంచి పేద ప్రజలు వస్తుంటారు. ఇక్కడికి పలానా ఎక్స్రేకి ఎక్కడ పోవాలో, పలానా రక్త పరీక్ష ఎక్కడ పోవాలో, పలానా బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉంటుందో, పలానా స్కానింగ్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తెలియదు. అటువంటి వారికి మేము ఎవరన్నా అడిగిన వారికి సహాయం చేయటం, మేము వెళ్ళి చూపించటం చేయటం, ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. అంటే మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలామందికి ఒక ఇది ఉంటుంది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా లబ్ధి పొందేవారు అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగా జరగకపోయినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా నాణ్యమైన సేవలు అందిస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు ఇక్కడ డాక్టర్ మస్తాన్ గారు కానీ వీళ్ళందరూ కూడా అటువంటి పేరు తెచ్చుకున్న వాడే చాలామంది ఉన్నారు అటువంటి వైద్యులు. సో ఇదంతా కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారు మీరు? మీరు గమనించినట్లయితే పోయిన కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల్లో దండుకున్నాయి. ఒక ప్రభుత్వ హాస్పిటల్ మాత్రమే పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరు వచ్చినా కూడా ఒక పడక ఏర్పాటు చేసి వారికి తగ్గే విధంగా 5 రోజులు హాస్పిటల్లో పెట్టుకొని వాళ్ళకి మందులు అందించి వాళ్ళకి ఫుడ్ పెట్టి సహాయం చేసిన ఒక ఏకైక ప్రభుత్వ హాస్పిటల్ నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్. సో జీజీహెచ్ ఎన్నో విధాలుగా సేవలు అందించింది. మనకు కరోనా టైంలో కూడా నాణ్యమైనటువంటి సేవలు అంటే లక్షలు ప్రైవేట్ హాస్పిటల్స్ దండుకున్నా కూడా నాణ్యమైన సేవలు అందించినటువంటి హాస్పిటల్గా జీజీహెచ్ నిలిచింది. అందులో కూడా గతంలో కూడా మెంబర్గా పనిచేశాను కాబట్టి నాణ్యమైన సేవలు అందించడంలో తన వంతు పాత్ర పోషించానంటున్నారు బ్రహ్మారెడ్డి. మరొకరితో మాట్లాడదాం. నెల్లూరులో జీజీహెచ్లో హాస్పిటల్ కమిటీ, అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అయితే వైభవంగా సాగింది. మరి మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ బాధ్యతలు చేపట్టడం పట్ల మీరేమంటారు? చాలా సంతోషం. నాపై మా నాయకులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు నాపై ఉంచిన బాధ్యతని వాళ్ళ యొక్క ఆశయాలు ఆలోచనలకు అనువిధంగా పనిచేస్తారని తెలియజేస్తారు. పేదలకు ఎలాంటి సేవలు ఇవ్వబోతున్నారు ఈ మాధ్యమం ద్వారా? పేదలు వస్తారు, నిరక్షరాస్యులుగా ఉంటారు. వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే విధంగా దగ్గరుండి పనిచేస్తామని తెలుస్తుంది. మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో అందరికీ కూడా సముచిత స్థానం ఇస్తూ ఇటు మొగరాల సురేష్ గారికి కూడా అభివృద్ధి కమిటీలో భాగస్వాములు అయ్యారు. మరి వారితో మాట్లాడదాం. చెప్పండి సురేష్ గారు, ఈ పదవి చేపట్టడం ద్వారా ప్రజలకు ఎలాంటి సేవ అందించబోతున్నారు? నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా పేదరికానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే వస్తారు. ఎక్కువగా మధ్యతరగతి కుటుంబీకులు కంటే పేదవాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తుంటారు. అదేవిధంగా ఓపీ కూడా ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 2,000 మంది ఓపీ కూడా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మనం సముచితమైనటువంటి న్యాయం చేయాలా. అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్య విషయంలో మేమందరం కూడా కమిటీ ద్వారా వాళ్ళని హక్కుని చేర్చుకొని వాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మా యొక్క రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ సోదరులు గిరిధరెడ్డి గారు యొక్క సూచనల మేరకు ఈ యొక్క అభివృద్ధి కమిటీ విషయం అందరం కూడా సమన్వయం చేసుకుంటూ ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేసేదానికోసంగా మేమందరం కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి విషయాన్ని తెలియజేస్తున్నాం. సో అందరూ కలిసి హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తాం. తమకు ఏదైతే బాధ్యతలు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే అప్పగించారో ఆ బాధ్యతలని 100% నిర్వర్తిస్తాము. ఆయనకు మంచి పేరు వచ్చే విధంగా మా పాలన సాగుతుంది. అందరూ కూడా ముందుకు సాగుతామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ నెల్లూరు.